వృషభ రాశి వారికి 21 డిసెంబర్ 2024 నుండి 31 డిసెంబర్ 2024 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేట్టు ప్రయత్నం చేద్దాం. తృతీయంలో కుజుని యొక్క సంచారము వక్రగతిలో జరుగుతున్నది కదండి. ఇది అంత అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజాలదు. ద్వితీయ స్థానంలో మనం తీసుకుంటున్నట్టు కాబట్టి అక్కడ కొంచెం ధన నష్టము, వాకులో కఠినత్వము, అలాగే కుటుంబ విషయంలో కొంచెం ఇబ్బందులు, అలాగే నేత్రాలకు సంబంధించి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అంటే కొంచెం చూపు తగ్గటం, లేకపోతే క్యాటరాక్ట్ ఉండటం, ఇట్లాంటివి ఏవో ఉంటాయి కదండి. ఏదో ఒకటి కంటికి సంబంధించినటువంటి వ్యాధులు సంబంధించి ఏదో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక మన యొక్క ఆదాయ పరిస్థితి కూడా బాగుండదు. ఇంట్లో భార్య పిల్లలు కూడా కొంచెం అంత అనుకూలమైన పరిస్థితిలో ఉండదు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కుజుని యొక్క సంచారం వల్ల మనకు జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. ముఖ్యంగా పిల్లల విషయంలో వారికి చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద శ్రద్ధ పెరగటము, ఈ ఆటల్లోనే ఏవో గాయాలు ఏవో చేసుకోవటము, తద్వారా కొంత హాస్పిటల్కి వెళ్ళటం, మనశ్చికాకుగా ఉండటం, అక్కడ కొంత డబ్బులు ఖర్చు అవటము, చదువులో కొంచెం వెనకబడటానికి అదొక కారణంగా కూడా కావచ్చు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మన పంచమ స్థానంలో ఉండటం వల్ల కేతువు ఈ విధమైన ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే సప్తమ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది. సప్తమ స్థానంలో బుధుని యొక్క సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది. కుటుంబంలో ఒక సౌఖ్యత ఉంటుంది. అలాగే మనం ఎవరితోనైనా భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తూ ఉంటే ఇద్దరు ముగ్గురు కలిసి పెట్టుబడి పెట్టుకుని ఏదో చేస్తూ ఉంటాం కదా, వారికి మనకి కూడా అభిప్రాయాలన్నీ ఒకటిగా కలిసే అవకాశం ఉంటుంది. తద్వారా మనకి ఏంటంటే ధన ఆదాయం పెరుగుతుంది. ఒకళ్ళకొకళ్ళు ఆ సపోర్టింగ్ ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ఆ విధంగా ఉండటం ద్వారా కొంచెం ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఆయన కొంచెం వృత్తికారకుడు కాబట్టి కొంచెం ఆ వృత్తి కూడా ముందుకు వెళ్ళటం, వ్యాపారం అయితే వ్యాపారం ముందుకు వెళ్ళటం, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. 7వ స్థానంలో బుధుని యొక్క సంచారం. అలాగే ఈ అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోంది. అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే కొంచెం చెడు వార్తలు వినటం, ధన నష్టము, అలాగే కొన్ని చోట్ల అవమానాలు పొందటము, ఇట్లాంటివన్నీ కూడా మనకి జరిగేటటువంటి అవకాశం. అష్టమ స్థానంలో రవి యొక్క ఆరోగ్యం భాస్కరాచేది కాబట్టి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొంచెం గట్టిగానే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది రవి యొక్క సంచారం. ఇకపోతే నవమ దశమ స్థానాలలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. నవమ దశమ స్థానాలు 2 స్థానాల్లోనూ కూడా శుక్రుని యొక్క ప్రభావం వల్ల చాలా మంచి ఫలితాలన్నీ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ లలిత కళలకు సంబంధించి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ యూట్యూబ్ అటు నడిపేటటువంటి వారికి, అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, ఎక్కడైనా పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టేటువంటి వారికి, చిన్నగా పెట్టుబడి పెట్టినా పెద్దగా పెట్టుబడి పెట్టినా కూడా వారందరికీ కూడా ఇక్కడ మీకు నవమ దశమ స్థానాల్లో ఆయన యొక్క సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. అలాగే వృత్తిలో కూడా మంచి ప్రమోషన్ రావటము, లేకపోతే వ్యాపారం గట్టిగా జరిగి కూర్చున్న లాభాలు ఎక్కువ రావటము, ఇవన్నీ కూడా జరిగే అవకాశం దశమ స్థానంలో సంచరించేటటువంటి రోజుల్లో జరుగుతూ ఉంటాయి. అలాగే దశమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోందండి. దశమ స్థానంలో శని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే అంత కొంచెం వ్యాపార విషయంలోనో వృత్తికి సంబంధించి, వృత్తి అంటే అది ఏ పనైనా కావచ్చు కాక, అందులో కొంచెం ఇబ్బందులు, గవర్నమెంట్ ఉద్యోగం అయితే అది అయినప్పటికీ కూడా అక్కడ కూడా కొంత మనం చేసేటటువంటి పనికి తగినటువంటి ప్రతిఫలం రాకపోవటం, అంటే ఇప్పుడు చేసే పనిని బట్టి ప్రతిఫలం రాదు కదండి. అక్కడ నెలవారీ ఇంతనే మనకి ఒక నిర్ణయం ఉంటుంది, శాలరీ అనేది, జీతం అనేటటువంటిది. అటువంటి వారికి ఏంటంటే పడినటువంటి కష్టానికి తగినంత గుర్తింపు లభించదు. ఆ విధమైనటువంటి దశమ స్థానంలో శని యొక్క సంచారం ఆ విధమైన ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఏకాదశ స్థానంలో రాహు యొక్క సంచారం తీసుకున్నట్టయితే అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. అనుకూలమైన ఫలితాల వల్ల మనకి ఏకాదశి స్థానంలో ధనాదాయం పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. అట్లాగే మనకి ధనార్జన, ఏదైనా ఒక వ్యవహారం మొదలుపెట్టినట్టయితే మీరు అందులో విజయం తప్పకుండా సాధించే అవకాశం ఉంటుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా మనకి రాహువు కాబట్టి ఆయన విదేశీయానానికి ఒక ప్రధాన గ్రహంగా తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది.
కాకపోతే ఇక్కడ ఏకాదశి స్థానంలో ఉన్నారు కాబట్టి ఆ విషయంలో కూడా కొంచెం సహకరిస్తారు. విదేశీ వ్యవహారాలకి అంటే వీసా రావటమో, పాస్పోర్ట్ అప్లై చేశారో ఎక్కడో మొత్తం మీద దానికి సంబంధించి ప్రయత్నంలో ఉన్న వారికి అనుకూలమైన ఫలితాలని రాహుగ్రహం మనకి ఈ వృషభ రాశి వారికి ఇచ్చే అవకాశం మనకి ఖచ్చితంగా కనపడుతోంది. ఇకపోతే ఈ వృషభ రాశి వారికి వ్యయస్థానంలో గురువు, అంటే నిజానికి గురువు గారు వృషభ రాశిలోనే ఉన్నారు, కానీ వక్రగతిలో ఉన్న కారణంగా ఆయన కూడా మనకి ఇక్కడ కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఏమి ఉండదు. ధన వ్యయం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కొంచెము శత్రు భయం పెరగటము, మనోవిచారము ఇట్లాంటివన్నీ కూడా కొంచెం ఇబ్బంది కలిగించే పరిస్థితులే మనకు అన్ని గురువు యొక్క ప్రభావాలు మనకు కలుగుతూ ఉంటాయి. ఈ విధంగా మనం ఈ గ్రహాల యొక్క ఫలితాలన్నీ ఈ విధంగా ఉంటాయి. మొత్తం మీద చెప్పుకోవాలి అంటే అనుకూలమైనటువంటి గ్రహాలు మీరు ఏ గ్రహం తీసుకున్నా ఈక్వల్గా కొన్ని రాసుల వారికి సమానంగా ఉండవచ్చేమో, అనుకూలంగా ప్రతికూలంగా ఉండేటటువంటి. కానీ గోచారంలో ఎక్కువగా ప్రతికూలతలు ఉండేటటువంటి రాసులే ఎక్కువగా ఉంటాయి. అయినా మీరేమీ కంగారు పడద్దండి. ఇది రాశిగతమైన ఫలితాలు. వ్యక్తిగతమైన జాతకం చూపించుకోండి, అందులో నిష్ణాతులైనటువంటి వారి చేత మీరు జాతకం చూపించుకోండి, దీన్ని అనుసంధానం చేసుకోండి, మంచి ఫలితాలు మీరు తప్పకుండా పొందవచ్చు. అలాగే మనకి ప్రతికూలంగా ఉన్న గ్రహాలకు మనం జపాలు చేస్తూ ఉంటాం, కానీ మంచిగా అన్ని అనుకూలంగా చేసేటటువంటి గ్రహాల గురించి కనీసం మనం తలుచుకుంటూ కూడా తలుచుకోం. ఆ పని అయిపోయింది, మనం ఏదో ఇబ్బంది పడలేకపోతున్నాం, ఏదో జపమో శాంతులు అన్నీ చేయించాము కొంత ఖర్చు పెట్టి, ఓకే మంచి ఫలితాలు. మంచి గ్రహాలకు ఎప్పుడు ఏమైనా చేయించా ప్రత్యేకించి నువ్వు ఉండట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ విధమైన పద్ధతి మంచిది కాదు. అంటే బాగలేనప్పుడు మాత్రమే చేసి బాగున్నప్పుడు చేయకపోవటం, వాళ్ళని స్మరించకపోవటం, వాళ్ళ పూజలు చేసిపోవటం, ఒకసారి చెప్పించుకోకపోవటం అనేటటువంటిది సరి అయిన విధం కాదు. కాబట్టి ఖచ్చితంగా మీ దినచర్యలో అంటే మీరు రోజువారీ చేసేటటువంటి పూజలో తప్పకుండా ఈ నవగ్రహాన్ని చేర్చుకోండి. తద్వారా శుభ ఫలితాలు ఇచ్చే గ్రహాలకు పూజ చేస్తే మరింత శుభ ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా వాళ్ళని విడిచిపెట్టేసాము, మనకి ఇప్పుడు ఏమో ఇబ్బంది లేదు కదా అని చెప్పి మర్చిపోవటం అనేది సరి అయినటువంటి విధానం కానే కాదు. అంచేత ఇది మీరు గ్రహించి తప్పకుండా మీ పూజలో ఒక 2 నిమిషాల పాటు కేటాయించినట్టయితే మీకు నవగ్రహాల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. తద్వారా మీరు ఉన్నత శిఖరాలకి జీవితంలో ఎదగవచ్చు. శుభం భూయాత్.